గన్నవరం వల్లభనేని వంశీమోహన్ మాజీ ఎమ్మెల్యేని కొద్దిసేపటి క్రితం సబ్ జైలు నుంచి విడుదల చేశారు. ఈ నేపథ్యంగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఓవరాల్గా కూడాను వైసీపీకి చెందిన ముఖ్య నేతల్లో కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీ తలసల రఘురాము, పామర్ ఇన్ఛార్జి కైలి అనిల్కూరు, అవనగిడ్డ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తదితరులు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వంశీ అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో ఉంటారు. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో బాధలు, భయాలను కూడాను కూటమి ప్రభుత్వం కలిగజేసిన ఈ 5 నెలల కాలంలో ఎక్కడా కూడా ఆయన జంకలేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడ్డారని చెప్పి కూడాను మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గన్నవరం వెళ్ళిన తర్వాత సొంత మనుషులు ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకోవడం జరుగుతుంది. రేపు కూడా ఆయన గన్నవరంలో అందుబాటులో ఉంటారని, కార్యకర్తలందరితో కూడాను కలుస్తారని చెప్పి కూడాను కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తెలియజేశారు. ఉదయం నుంచి కూడాను దీనికి సంబంధించిన ప్రాసెస్ అంటే నిన్న నూజివీడు కోర్టులో సంబంధించి కూడాను బెయిల్ పిటిషన్ సంబంధించిన కాగితాలు దాఖలు చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా టెక్నికల్గా కూడా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని సరిచేసి ఇప్పుడు ఈ సమయంలో ఆయన్ని వదలటం జరిగింది. సుమారు సమయం 3 గంటలకు వస్తుంది. అలాగే ఈయన తిన్నగా ఇప్పుడు నూజివీడు సంబంధించి కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో సంబంధించి కూడా ఏదైతే బెయిల్ సంబంధించిన అంశం మీద కూడా కొన్ని సంతకాలు చేసిన తర్వాత అనంతరం గన్నవరం వెళ్తారని చెప్పి కూడాను అలా న్యాయవాది చెప్పడం జరిగింది. ఓవరాల్గా కూడాను గన్నవరానికి సంబంధించిన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని వైఎస్ఆర్సీపీ నాయకుడిగా వంశీ మాత్రమే వారి కష్టాలు తీరుస్తారో ప్రజల వెంట ఉంటారని చెప్పడాను ఎవరైతే కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన నూజివీడు వెళ్ళిన తర్వాత తిరిగి గన్నవరం వెళ్తారన్నారు. గన్నవరం ఇన్ని రోజుల తర్వాత 5 నెలల తర్వాత వల్లభనేని వంశీమోహన్ బయటకు వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడాను ఈ ప్రాంతంలో పోగొట్టడం జరిగింది. పోలీసులు అందరూ వాటికి కొన్ని ఆంక్షల మధ్య సబ్ జైలు పరిధిలోకి ఎవరిని రానివ్వలేదు. మీడియాని ఓన్లీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉంటారో వారికి మాత్రం అనుమతి లభించేలాగా ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా సరే 5 నెలల సమయం తర్వాత వల్లభనేని వంశీ బయట రావడం పట్ల ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు గన్నవరం చెందిన కార్యకర్తలు ప్రత్యేకించి సంతోషిస్తున్నారు. వారి సతీమణి ఎదురెళ్ళి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాహనంలో ఆయన సతీమణితో కలిసి అలాగే తలసల రఘురాంతో కలిసి నూజివీడు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అనంతరం ఆయన గన్నవరం చేరుకుంటారని చెప్పి కూడా వాళ్ళ న్యాయవాది తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగానైన్ కోసం అబ్దుల్ అలీం.